విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆధ్యాత్మిక ఆత్మస్వరూపుల దర్శనం అనే కార్యక్రమం ద్వారా మనం ఎంతోమంది అద్భుతమైన ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులను దర్శించుకుంటున్నాం. ఈరోజు మనకి అద్భుతమైన రోజు చెప్పొచ్చు. ఎందుకంటే గీతా జయంతి పర్వదినాన్న ఆ పరమాత్ముడు విశ్వ మానవాళికి ప్రసాదించిన భగవద్గీత జ్ఞానాన్ని విశ్వ మానవాళికి అందించాలని ఒక అద్భుతమైన ధ్యేయంతో పూర్తి సమయాన్ని గీతా జ్ఞాననీతికి కేటాయిస్తూ దేశవ్యాప్తంగా 5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి ఎన్నో వేల కార్యక్రమాలు నిర్వహించి భగవద్గీత మీద మొట్టమొదటిసారిగా అవధానం చేసి గీతాచార్య గీతావధాని అనే బిరుదు పొందిన ఎడ్లపల్లి మోహన్ రావు గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే. గురుగారు నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక ప్రముఖ సినీ నటుడు ఇంట్లో జరుగుతున్న కుటుంబ వివాదం రచ్చ ఇప్పుడు వాళ్ళ మానసిక శోభకి అది గురవుతున్నారు. అందరు కూడా గురవుతున్నారు. అందరూ కూడా అంటే వాళ్ళు గురవుతున్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్. తద్వారా వాళ్ళకి ఆత్మీయులు కూడా బాధపడతారు, అభిమానులు కూడా బాధపడతారు. ఆత్మీయులు అభిమానులు అంతా కూడా బాధపడే విషయం, కానీ ఎవరు సంతోషించే విషయం కాదు. సో ఈ క్రమంలో మన జీవితాన్ని ఇప్పుడు డబ్బు ఆస్తులు ఇవి మనం జీవించేది, మనం ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటాం మన జీవనయానాన్ని కొనసాగించాలంటే. ఈ క్రమంలో డబ్బు తెలియకుండా మనం ప్రోధి చేసుకుంటాం, ఆస్తులు కానీ డబ్బును కానీ. మరి ఆస్తులు డబ్బు ఇవి ఎక్కువైతే ఏమన్నా ఆనందం కోల్పోతా ఉంటారు గురుగారు. ఈ కుటుంబ సమస్యలు ఎందుకు, ఆస్తి తగాదాలు కానీ, ఈ ఆస్తి కోసం ఈ కొట్లాటలు కానీ ఇవి రాకుండా ఉండాలంటే మనం భగవద్గీత ఉపయోగించి ఏమన్నా మీరు ఏమన్నా సందేశం ఇవ్వగలితే కనుక అందరికీ చాలా మంది, అంటే కనబడే వాళ్ళు వీళ్ళు కానీ కనబడకుండా ప్రతిరోజు కూడా నిన్న న్యూస్ వచ్చింది, ఈ ఆస్తి తగాదాల్లో అయిన వాళ్ళిద్దరు తలకాయలు గొడవలతో నడికేసుకున్నారు, కొంతమంది చంపేసుకుంటున్నారు. ఈ ఆనందం వాళ్ళ యొక్క మనం ఎందుకు పుట్టాము, పరిపూర్ణ ఆనందంగా జీవించడం పుట్టాం. మనం అందరూ కూడా ఆత్మస్వరూపులు, ఆనందంగా ఉంటారు అందరూ కూడా. కానీ మన ఆనందాన్ని దూరం చేసే సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి. అవి డబ్బుతో ముడిపడినాయి, డబ్బు ఆస్తితో ముడిపడినాయి. మరి డబ్బు లేకపోతే మనం జీవించలేము. డబ్బు ఎక్కువైతే కుటుంబ కలహాలు, ఈ దుఃఖము ఇవన్నీ వస్తున్నాయి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమను కోరుకునే వాళ్ళే, అభిమానాన్ని కోరుకునే వాళ్ళే, గౌరవాన్ని కోరుకునే వాళ్ళే, ఎదుటి వాళ్ళ నుంచి ఆదరణ కోరుకునే వాళ్ళే. అందరూ రెస్పెక్ట్ అంటారు కదా, అన్ని కోరుకునే వాళ్ళే. కానీ మనం అందరి నుంచి అన్ని కోరుకుంటున్నాం, అది దొరకనప్పుడు అసంతృప్తిగా ఉంటుంది. ఇక అసంతృప్తిలో నుంచి అన్ని రకాల బాధలు, బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ అందరి నుంచి గౌరవము, అభిమానము, ప్రేమ, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు, ఇవన్నీ కోరుకునే ఈ వ్యక్తి అంటే నేను ఎదుటివాడికి ఇదే ప్రేమని, ఇదే ఇస్తున్నానా, నేను గౌరవంగా చూస్తున్నానా, నేను కృతజ్ఞతగా ఉన్నానా అనేది గ్రహించలేకపోతున్నాడు. సో తను ఇవ్వగలిగింది అనేది తన చేతిలో ఉంది. పొందటం అనేది ఎదుటి వాళ్ళు ఇవ్వటం బట్టి ఉంటుంది. కానీ ఎందుకు నేను ఇవ్వలేకపోతున్నానని కనుక ప్రశ్నించుకుంటే, దానికి సమాధానం దొరికితే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వటం లేదనేది తెలుస్తుంది. ముందు మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలి. మన దగ్గర నుంచి ఎందుకు ప్రేమని ఇదన్నీ అనుభవించలేకపోతున్నారంటే, ఎందుకంటే మనిషి తను తాను అర్థం చేసుకోక, తనలో ఉన్న తన యొక్క పూర్ణత్వాన్ని తను అర్థం చేసుకోక, తన సహజత్వాన్ని, పూర్ణత్వాన్ని, తన మూలాన్ని తను మర్చిపోవటం వల్ల నాదేదో తక్కువైతే నేను తక్కువ అనే అజ్ఞానంలో వెలితిని, నాది పోతే నేనేమో బతకలేననే భయాన్ని, అటు బాధని ఇటు భయాన్ని వెలితిని అనుభవిస్తూ నరకాన్ని అనుభవిస్తున్న మనిషి ఎదుటివాడి బాధను గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. అంటే మీరు చెప్తున్న బట్టి ఇక నేను ఎవరైనా అర్థం చేసుకునే స్థితిలో మానవుడు తను తాను అర్థం చేసుకోకుండా, అది ప్రాథమిక అంశం. అది ప్రాథమిక అంశం. ప్రాథమిక అంశం మనకి ఆ జ్ఞానం చేరకపోవడం వల్ల ఆ పెరిగే క్రమంలో తను తాను మూలాన్ని తను తెలుసుకోవడం. దీనికి మరి సొల్యూషన్ ఏంటి గురుగారు? ఇక్కడ దీనికి మూలం ఏంటంటే సొల్యూషన్ ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు భగవద్గీత జయంతి కాబట్టి భగవద్గీతలోనే ఈ యొక్క అమృతం ఉన్నది. అంటే ఈ పరమశక్తి మనకు అందించేది భగవద్గీత. అసలు భగవద్గీత అంటేనే, భగవత్ అంటే సంపూర్ణ శక్తి. బాగా వినండి, భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే దానికి మార్గము.
మరి అంటే సంపూర్ణ శక్తికి మార్గమే భగవద్గీత అనే పదానికి కూడా అర్థం. అంటే సంపూర్ణ శక్తికి మార్గం అనే భగవద్గీత అనేది. అది ఎప్పుడు మనకు ఆ మార్గం దొరికింది అంటే ఈ రోజునే దొరికింది, అంటే గీతా జయంతి. అంటే ఆ మార్గం మనకు దొరికిన రోజుని జయంతిగా అనుకుంటున్నాం. ఎందుకంటే సంపూర్ణ శక్తినే ప్రతి మనసు కోరుకునేది. ప్రతి మనసు 24 గంటలు దేనికోసం ఆరాటపడుతుందంటే సంపూర్ణ శక్తి. ఆ సంపూర్ణ శక్తి అనేది కనుక కొంచెం మనం అందులో కొంచెం అనుభవించినా ఇట్టెందుకైందనే బాధ కానీ, ఏమవుతుందనే భయం కానీ, నేను తక్కువ అనే వ్యవహారాలు కానీ ఏమి అన్నీ తగ్గిపోతాయి. అంటే అహంకారం మొత్తం పూర్తిగా అంటే అహంకారం అంటే తెచ్చుకున్న ఆకారాలన్నీ పోతాయి. ఉన్నదాన్ని గుర్తించడం వల్ల తెచ్చుకున్నవి పక్కన పడ్డాయి. మరి మీరు సరే, మీరు ఏదో మీరు చేస్తున్నారు, మీరు ఉన్నారని తెలిసిన వాళ్ళకే ఈ జ్ఞానం ఉంటుంది. కానీ మరి జ్ఞానం ఉందని తెలియనప్పుడు మరి ఆ జీవి నిత్యం కూడా కష్టాలు పాలవుతారు కదా. భగవద్గీతలో ఇంత అద్భుతమైన ఇంత చక్కని మార్గాన్ని ఆవిష్కరించిన రోజు, తెరవబడిన రోజు, అంటే ఆ మార్గం పుట్టిన రోజు అనుకోండి. నిన్నటిదాకా మార్గం లేదు, కొత్తగా ఈ రోడ్లు వేస్తున్నా అడవుల మధ్యలో నుంచి. అలానే అక్కడ ఉంది మార్గం, కానీ మనకు తెలియకుండా ఉంది. జగద్గురువు అయిన శ్రీకృష్ణుడి ద్వారా ఆ మార్గాన్ని మనకు చూపించబడింది. ఆ మార్గాన్ని కానీ ఆ మార్గాన్ని, దాని విశేషాలని అసలు మనకు అందించింది భగవంతుడే. భగవంతుడి యొక్క మార్గాన్ని, భగవంతుడి గురించిన శక్తిని మనకి కృష్ణుడి ద్వారా మనకు అందించడం జరిగింది. ఇప్పుడు మీరు సామాన్య ప్రజలు పేరెంట్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ గృహిణులు కానీ ఇవి అందుకోవడం వల్ల పిల్లలు ఈ అందకుండా పెంచుతున్నారు. స్కూల్లో కూడా ఎలాంటి అవకాశం లేకుండా భగవద్గీత జ్ఞానం అందే అవకాశం ప్రస్తుతం విద్యా విధానం లేదు కదా. మెకాలియన్ సిస్టమ్ నడుస్తుంది అంటే దశలో మరి అందించాలంటే మీ ఎలాగ చేయాలంటే, ముఖ్యంగా ఈ రోజు వరకు చాలా మందికి భగవద్గీత చదివే వాళ్ళకు కూడా అసలు భగవద్గీత ఎవరి సందేశం అనేది కూడా సరిగా అవగాహన లేదు. ఎందుకంటే భగవద్గీతలో భగవాన్ వాచ అనే పేరుతో, అంటే భగవంతుడు చెప్పిన మాట ఏంటంటే, నీ మనసుని నాకు అర్పించు, నీ బుద్ధిని నాకు అర్పించు, నా కోసం ప్రయత్నం చేయి, అన్ని వదిలేసేయి, నన్నే పట్టుకో, అందరిలో ఉన్న నన్ను పట్టుకో, నీ అన్ని ప్రతి విషయం ఇట్లా ఇతర విషయాలన్నీ వదిలేసేయి, అనన్యా చింతయంతో మాం నన్ను, అంటే నన్ను పట్టుకో అని 100 శ్లోకాల్లో చెప్తే ఎవరిని పట్టుకోవాలి అనేది మనం భగవద్గీత చెప్పింది కదా. సంపూర్ణ శక్తికి మార్గం చెప్పిన మాట ఎవరినంటే పైన ఎవరి మాట ఉంది, శ్రీ భగవాన్ వాచ అని ఉంది. కానీ చాలా మంది ఏంటంటే భగవద్గీత మీద కృష్ణుడి బొమ్మ ఉండటం వల్ల కృష్ణుడి ద్వారా ఈ జ్ఞానం మనకు వచ్చింది. కానీ అసలు సందేశం ఎవరిది కృష్ణుడి ద్వారా వచ్చింది? భగవంతుడి సందేశం వచ్చింది. ఈ మాట భగవద్గీత పుస్తకంలో ఉన్న సందేశం అంతా భగవంతుడి సందేశమే, వచ్చింది కృష్ణుడి ద్వారా. సో మరి అక్కడ ఎవరిని పట్టుకోమని భగవద్గీత చెప్పింది? భగవంతుడు అన్నాడు తన్ను పట్టుకోమని. కానీ మనం దాన్ని మర్చిపోయి కృష్ణుడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చి రావటం పోవటం జరిగింది. ఆయన ఎట్లా పట్టుకుంటాం? కానీ మరి ఈయనట దొరుకుతాడు భగవంతుడు అని మీరు అడగొచ్చు. నేను సృష్టి మొత్తం వ్యాపించున్నాను, అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, నీకు మూలమై ఉన్నాను, నీకు అందరికీ మూలంలోనే ఉన్నాను, కనుక్కుంటే 0 డిస్టెన్స్ లో ఉన్నాను. మారే శరీరానికి, మారే మనసుకి, మారే బుద్ధికి, మారే అటన్నిటి కూడా మార్పు లేకుండా ఆధారమైన నేను 0 డిస్టెన్స్ లో తెలుస్తున్నాను. పంచేంద్రియాలకి నేను వ్యక్తం కాను, ప్రత్యక్షంగా వివేకం ఉన్న బుద్ధికి ప్రత్యక్ష అనుభూతిలోనే 24 గంటలు తెలియబడుతున్నాను. అంటే నేను 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 అనే అంత స్ఫురణ లోపల నుంచి ఏదైతే తెలియబడుతుందో అదొక్కటి ఎప్పుడు మారలా. కానీ నా ఎత్తు, నా నావు, నా బరువు, నా చదువు, నా జ్ఞానము ఇవన్నీ కూడా తెచ్చుకున్నాయి. అవన్నీ మారుతున్నాయి, తెచ్చుకున్నవన్నీ మారుతున్నాయి. అది ఎప్పుడు మనసులో ఉండదు తెచ్చుకున్న ఏది కూడా. కానీ ఉన్నాను అనే స్ఫురణ ఏదైతే మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి ఉందో అదే సత్యము. అది ఎప్పుడు మనకి తెలియబడుతూనే ఉంది. కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. ఎందుకంటే మన కంటితో చూసే విషయాలకి, చెవులతో వినే విషయాలకి, రుచి చూసి వాసన చూసే విషయాలకి పడిపోతున్నాం తప్ప మూలాన్ని పట్టుకోవటంలా. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి అందరి అది ఆ మాటలు కూడా నేను అన్న జ్ఞానేంద్రియాలు కంటికి కనబడదు అంటున్నా. మీరు మామూలు మాటలు ఎవరికి అర్థం కావు. అందుకే నేను జ్ఞానేంద్రియం అంటల్లా, కంటికి
కంటితో చూసే విషయాలకు నువ్వు ఆకర్షణ వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనసు లేకపోతే గురుగారు ఇప్పుడు మీరు పట్టుకోవాలన్నారు కదా, ఇప్పుడు మామూలుగా మీరు చెప్పేది చాలా అత్యున్నతమైన జ్ఞానం, అది సాధారణ మామూలుగా సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి పట్టుకోవాలంటే మరి సామాన్యుడు దేవుని ఎలా పట్టుకోవడం ఏం లేదు, ఎలా దాని మీద వేసిన మూతలన్నీ తీసి పడేస్తే సరిపోతుంది. అది ఏ మూతలు మూతలంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీకు నాకు కూడా ఒక పెద్దవాళ్ళు ఏదో చెప్పారు, కులం అని చెప్పారు, అవునా? సాంఘిక కట్టుబాట్లు, సంఘిక వదిలేయండి, కులం అంటే అదే కదా, వాళ్ళ సంగతి వదిలేయండి. మన పెద్దవాళ్ళు చెబితే మనం ఏదో కులం అని అనుకుంటున్నాం, కానీ కులం అనేది తెచ్చుకున్నదే కానీ లోపల నుంచి ఎప్పుడన్నా వచ్చిందా? మనం విన్నాము, నమ్మాము, అదే అనుకుంటున్నాం, ఎవరిని అడిగితే అదే అంటున్నాం, కానీ మన లోపల నుంచి ఎప్పుడన్నా ఈ కులం అనేది వచ్చిందా? రాలేదు కదా. నేననేది తెలుస్తుంది కానీ అసలు మీరు ఎత్తు కూడా బయట కొలుచుకొని చూసుకున్న తర్వాత నా ఎత్తు ఇంత అని చెబుతున్నారు కానీ, లేకపోతే నా ఎత్తు ఇంత అనేది కూడా లోపల నుంచి తెలియట్లేదుగా, నా బరువు ఇంత అని లోపల నుంచి తెలియట్లేదుగా. ఎన్ని మన కళ్ళ ద్వారా చెవుల ద్వారా చూసి విని తెచ్చుకున్న సమాచారమే కదా. కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎన్ని తెచ్చుకున్నాయే, కానీ తెచ్చుకున్నవన్నీ పక్కన పెట్టండి కాసేపు. మరి తెచ్చుకున్నవి ముఖ్యమా, అది నేను తెచ్చుకున్నవి ముఖ్యమా, నేను ముఖ్యమా? నేను ముఖ్యమా, నేను తెచ్చుకున్న ముఖ్యమా? అది ఉంటేనే నేను ఉంటానా, అది లేకపోయినా కూడా నేను ఉంటాను, అది చూడాలి కదా. నాది ఎక్కువైతే నేను ఎక్కువ అవటం, నాది తక్కువ అయితే నేను తక్కువ అనేది జరగలేదు కదా. నేననేది ఎక్కువగా తక్కువ అవటం జరగలేదు కదా. నేనంటే ఏంటి గురుగారు? మీరు నేను అంటారు కదా, అసలు నేనంటే ముందు తెలుసుకోవచ్చు అదే కదా. అది సామాన్య ప్రేక్షకులకు ఎలా అర్థం చేసుకోవాలి? నేనంటే చూడండి, నేనంటే శరీరమా, కనబడే శరీరమా? ఇప్పుడు ఒక అతనికి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి ఫోన్లో డిస్కనెక్ట్ అయితే మాటలు వినపడకపోతే ఉన్నావా అంటాం, ఉన్నాను అంటాడు. ఉన్నాను అంటే నేను ఉన్నానని తెలియబట్టే కదా ఉన్నాను అన్నాడు, అవునా? అవునా? నేను ఉన్నానని తెలియబట్టే కదా ఉన్నాను అన్నాడు. నేను చెప్పటం కాదు, ఎవరికి వాళ్ళకి తెలిసింది, ఇంకొకరు చెప్పేది కాదు ఇది. ఉన్నానని సరే, ఇప్పుడు అతనికి ఒకప్పుడు బాగానే ఉండేవాడు, ఇప్పుడు 2 కాళ్ళు తెగిపోయినాయి అనుకోండి, కట్ అయిపోయినాయి అనుకోండి, అది కరెక్ట్. అంటే కొంత భాగం కట్ అయింది శరీరంలో, కొంత భాగం పోయింది, 2 చేతులు 2 కాళ్ళు కూడా కట్ అయిపోయింది, యాక్సిడెంట్ తగ్గింది. అయితే ఫోన్ లో ఉన్నానంటాడా, సగం ఉన్నానంటాడా? ఉన్నానంటాడు. మరి ఎప్పుడు అడిగినా ఎక్కడన్నా ఎవరంటే నేనే అంటున్నాం కదా. అవును, నేను శరీరం. అదే ఉండండి, అదే చెప్తా. ఉన్నానని అంటున్నాడు కదా, నేనే అంటున్నాడు కదా, అది తెలియబట్టే కదా నేనే అంటున్నాడు. నేను ఉన్నానని తెలియబట్టే ఈ మనసు చెప్తుంది, ఈ మనసుకి నేను అనేది ఉన్నదని తెలియబట్టే ఉన్నాను నేనే అని చెబుతుంది, అవునా? అయితే ఒకటే మాట, ఇప్పుడు స్ట్రైట్గా మీ జేబులో ఏం పేపర్లు ఉన్నాయి, ఏముంది అని అడిగాను అనుకోండి, తక్కువని చెప్పగలరా? గుర్తు తెచ్చుకోవాలి. అంతకుముందు మీ కళ్ళతో చూసి చేతితో పట్టుకుని ఏ పేపర్ అయితే లోపల పెట్టారో దాన్ని గుర్తు తెచ్చుకొని కానీ మీరు చెప్పలేరు, అవునా? సరే, మీ ఇంట్లో మీ వాళ్ళకి సంబంధాలు ఎట్లా ఉన్నాయి అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు కొంచెంసేపు గుర్తు పెట్టుకొని మా ఆవిడతో ఎట్లా ఉంది, మా తమ్ముడు పిల్లలతో ఎట్లా ఉంది అని మీరు వాళ్ళ ప్రవర్తన ఏమో చెవులతో విన్నారు, వాళ్ళ మూమెంట్ ఏమో కళ్ళతో చూశారు, అవన్నీ గుర్తు చేసుకొని, అంటే మీరు గమనించినవన్నీ గుర్తు తెచ్చుకొని లోపల పెట్టుకొని ఉన్నారు, అది గుర్తు తెచ్చుకొని చెబుతున్నారు. గుర్తు తెచ్చుకోకుండా చెప్పగలరా? మీ ఆస్తి ఎంత అని అడిగాను, అవునా? మీ ఆస్తి ఎంత ఉంది, మీరు లెక్కలు చూసుకున్నారు, ఇది చూసుకున్నారు, అప్పులు ఎంతో, ఆస్తి ఎంతో, ఆ పట్టిక లెక్కలు వేసుకున్నారు, అది గుర్తు తెచ్చుకొని చెప్తారు. ఏది అడిగినా గుర్తు తెచ్చుకొని చెప్తారు. అంటే కళ్ళతో సేకరించిన సమాచారం కానీ, చెవులతో విన్న సమాచారం కానీ గుర్తు తెచ్చుకొని చెప్తారు. ఏది అడిగినా, మీరు ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారంటే, ఏ కలర్ షర్ట్ వేసుకున్నారంటే, మీకు ఏ కారు ఉందంటే, ఏది అడిగినా మీరు చూసింది, విన్నది, పట్టుకొచ్చింది గుర్తు తీసుకొని లోపల మనసులో పెట్టారు. ఇక నేను జ్ఞానేంద్రియ అనే అంత పెద్ద పేరు కూడా వాడదలుచుకోవాలా. మీరు చూసింది, విన్నది, లోపల పెట్టుకున్నది గుర్తు చేసుకొని చెప్తున్నారు. కానీ ఉన్నావా అంటే ఉన్నానని చెప్పేటప్పుడు మీ కళ్ళతో చూసింది కానీ, చెవులతో విన్నది కానీ,
వాసన చూసింది కానీ ఏదన్నా లోపల పెట్టుకున్నారు కదా, అది దానిలోంచి గుర్తు తెచ్చుకొని చెప్పారా? వాటితో సంబంధం లేకుండా స్ట్రైట్ గా ఉన్నానని చెబుతున్నారా? వాటితో సంబంధం లేకుండా ఉన్నానని దేంతో సంబంధం లేకుండా ఏ నేనైతే ఉన్నానని తెలుస్తుందో, ఏ నేనైతే మార్పు లేకుండా ఈరోజు ఏ నేనుందో, 10 రోజుల కింద ఏ నేనుందో, సంవత్సరం కింద ఏ నేనుందో, ఆ నేనే ఈ నేనుగా ఉన్న ఈ నేను తెలుస్తున్నదే, డైరెక్ట్ గా తెలుస్తున్నదే, ఇదే నేను. ఈ నేనుకి ఆగండి, ఇవన్నీ చెప్పొద్దు. ఈ నేను మార్పు లేని నేను, ఈ మార్పులేని నేను, మార్పు లేని నేనంటే మార్పు చెందకుండా అంటే నేను సత్యం. ఆ పేరు ఏమైనా ఉంటుందా? నేను పేరు ఉందా? నేను పేరేముంది? ఉన్నది ఎగ్జిస్టెన్స్. జీవాత్మ అనే పేరు అది కాదండి. ఇప్పుడు ఆత్మ అంటారు కదా, అది నేను ఆత్మ ఒకటేనా? నేను ఆత్మ ఒకటి కాదు. అట్లా మీరు చెప్పదలుచుకుంటే ఆత్మ అంటే ఈ శరీరాన్ని నడిపించే మూలం. ఆత్మ అంటే మూలం. ఈ శరీరాన్ని నడిపించే మూలం ఈ మనసు, ఈ బుద్ధి. శరీరాన్ని నడిపించే మూలం ఈ మనసు, బుద్ధి. దాన్ని జీవాత్మ అంటారు. ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది ఈ మనసు, జీవాత్మ. కానీ అన్నిటికీ ఆధారమైన, అందరిలోనూ సమానంగా ఉండి మార్పు లేకుండా అంటే సత్యమై ఉన్న ఏ నేను అంటున్నామో, ఏదైతే కళ్ళకి తెలియదో, చెవులకు తెలియదో, డైరెక్ట్ గానే తెలియబడుతుందో అందరిలో 24 గంటలు 0 డిస్టెన్స్ లో ఆ నేను అనేది మార్పు లేని సత్యం అందరిలో ఉన్నది. దీన్ని పరమాత్మ అనాల. అంటే అన్నిటికీ మూలం. అంటే పరమాత్మ ఎందుకు వచ్చిందంటే ఆత్మ అంటే మూలము, పరమాత్మ అంటే అన్నిటికీ మూలం. ఇప్పుడు ఈ లైట్కి మూలం బల్బు, గాలికి మూలం ఫ్యాను, లైట్కి మూలం కరెంటు బల్బు, ఫ్యాన్కి మూలం గాలికి మూలం ఫ్యాన్. కానీ వీటన్నిటికి మూలం కరెంటు. సో అట్లానే ఈ శరీరాన్ని నడిపించే ఈ మనసు, బుద్ధి ఈ శరీరం వరకే మూలం. దాన్ని పరిమితమైంది, కొన్ని లక్షణాలు కలిగి ఉన్నది, కొన్ని లక్షణాలు కలిగి ఉన్నది, మార్పు చెందేది. ఆ లక్షణాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఒక శరీరంలో ఉన్న ఈ మనసుకి ఇంకో శరీరానికి ఈ మనసుకు తేడాలు ఉంటాయి. కాబట్టి జీవాత్మలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే ఈ శరీరానికి మూలమై శరీరాన్ని నడిపించే ఈ సాఫ్ట్వేర్ ఏదైంది అది మార్పు చెందుతూ ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది, మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ ఇవన్నిటికీ ఆధారమైన, అన్ని మనసులు పనిచేయడానికి ఆధారమైన ఇటు మోటార్ కానీ అటు కరెంట్ కానీ అటు హీటర్ కానీ ఇటు ఫ్యాన్ కానీ పనిచేయడానికి ఆధారమైన కరెంటు అన్నిటికీ మూలము, ఏ లక్షణాలు లేనిది, మార్పు చెందనిది, పరిమితి లేనిది. అదే పరమాత్మ. ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరమ అంటే అన్నిటికీ మూలం. మూలాన్నేమో ఆత్మ అంటారు, అన్నిటికీ మూలాన్ని పరమాత్మ అంటారు. అదే సత్యం. చాలా అద్భుతంగా చెప్పారు. అదే సత్యం. అది ఆ సత్యం ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత, కృష్ణుడు ద్వారా మనకు అందించిన ఈ భగవద్గీత, ఆ సత్యము తనకు ఒక ఆకారం తనకు తాను తీసుకొని మాట్లాడితే తన గురించి తాను ఏమి చెబుతుందో ఆ జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా మనకు అందించింది కృష్ణుడు. కానీ మాట్లాడింది ఎవరు? ఆ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఎవరు? ఆ నేను అనే సత్యమే తాను గురించి నేనెవరని చెబుతా ఉంది. అది ఏది? నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను వ్యక్తంగాను, నాకు పరిమితి లేదు, నేను అంతటా ఉన్నాను, అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను. కృష్ణులాగా నాకు పుట్టుక లేదు, కృష్ణులాగా మార్పు లేదు, కృష్ణులాగా ఒక ఎత్తులాగా పొడవు లేదు, కృష్ణులాగా మగ ఆడ అనేది కూడా నాకు లేదు. అన్నిటికీ ఆధారంగా ఉన్నది. అంటే ఇది భగవద్గీత సందేశము. ఏది యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే జగత్ సృష్టి మొత్తం వ్యాపించే చైతన్యము ఆధారము, ఏ లక్షణాలు లేని ఆధారము, అన్నిటికీ ఆధారము. లక్షణాలు ఉన్న అన్నిటికీ, ఏ లక్షణాలు లేని మారే అన్నిటికీ మార్పు లేని, లక్షణాలు లేని మార్పు లేని ఆధారం అంతటా ఉంది. సో ఈ మనసు నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే 0 డిస్టెన్స్ లో ఉంది, అంతటా ఉంది. కాబట్టి సో అది తను తాను ఆవిష్కరించుకున్న రోజు. దానికి జగద్గురు అయిన యోగేశ్వరుడైన కృష్ణుడు దాన్ని గుర్తించి ఆయన చెబుతుంటే, ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో ఎన్నో స్టేషన్స్ నుంచి ఎన్నో ప్రసారాలు జరుగుతున్నాయి. ఆ రేడియోనో ఆ టీవీనో పెట్టి దానికి ట్యూన్ చేస్తే తప్ప ఆ మెసేజ్ మనకు తెలీదు, అవునా? సో అది కనిపెట్టాలంటే కొంచెం దానికి వ్యవహారం ఉండాలి. అలానే ఈ కృష్ణుడు ఈ
చైతన్యం మాట్లాడే చైతన్యం తనకు చెప్పకుండానే చెప్పే చైతన్యం తన గురించి చెప్పకుండానే చెబుతున్న సందేశాన్ని గుర్తించి ఆ సందేశాన్ని తన శరీరం ద్వారా ప్రకటించడం చేయటం జరిగింది. అందుకనే ఎక్కడ కూడా కృష్ణుడు పలికెను అనేది లేదు. చైతన్యం పలికింది అంటే భగవంతుడు పలికి సృష్టి మొత్తం వ్యాపించిన చైతన్యానికి భగవంతుడు అన్నారు. అసలు భగవాన్ అంటే భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే మార్గము. సో సంపూర్ణ శక్తికి మార్గం దాన్ని ఎవరు అందించారంటే సంపూర్ణ శక్తి గలవాడు అంటే భగవాన్ అంటే సంపూర్ణ శక్తి గలవాడు అంటే సంపూర్ణ జ్ఞానమే సంపూర్ణ శక్తి. శ్రీకృష్ణుని ఎన్నుకోవడం కారణం ఏంటి గురుగారు? శ్రీకృష్ణుని చైతన్యం ఎన్నుకోలేదు. శ్రీకృష్ణుని యొక్క ఆ పరిణితి చెందిన ఇది చూడండి. మీకు బయట విషయాలు అర్థం చేసుకునే కొన్ని నాకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఈ విషయంలో ఉన్న ఇదిలో ఎవరో ఉన్నాడు, ఆయన ఎన్నుకున్నాడని అనేది కూడా పక్కన పెడితే ఉన్నదాన్ని ఇప్పుడు చూడండి, రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, ఎన్నో కొన్ని పడి ఉంటాయి పక్కన. అందరూ అన్ని చూడగలుగుతారా? పట్టించుకున్నాడికి అన్ని కనపడతాయి, తప్పులు ఒప్పులు రెండు కనపడతాయి, పట్టించుకున్నాడికి ఏం కనపడదు. సో కృష్ణుడి యొక్క వివేకమైన బుద్ధి ఆ చైతన్యాన్ని అర్థం చేసుకొని ఆ చైతన్యం ఏం మాట్లాడుతుంది, తను తాను మాట్లాడితే ఏం చెబుతుంది, మౌన వ్యాఖ్య ప్రకటత పరబ్రహ్మ అన్నట్టు తను చెప్పకుండానే ఏదైతే వర్ణన దాన్ని ఆ లక్షణాలను తను వ్యక్తం చేస్తుందో దాన్ని కృష్ణుడి యొక్క వివేకం గుర్తించి దాన్ని ఆ సందేశాన్ని యాజ్ ఇట్ ఈజ్ బయటపడేటట్టు కృష్ణుడి నోటి ద్వారా ప్రకటితం జరిగింది. అది 3 కాల సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. మూడో అంటే మనకి ఈ 3 యుగాలు అయిపోయిన తర్వాత మనకి జ్ఞానం ప్రసాదింపబడ్డది. కానీ ఇంత లేదు, అంత ముందు జ్ఞానం ఉంది, తగ్గిపోవటం వల్ల మళ్ళీ అందించడం జరిగింది. అంతేగాని ఒకప్పుడు లేదని కాదు, అప్పుడు బాగుంది, ఈ జ్ఞానం ఉంది. అప్పుడు నెమ్మదిగా కొంతమంది మర్చిపోవటం వల్ల మళ్ళీ చెప్పడం జరిగింది. అంతేగాని చైతన్యం ఎప్పుడు ఉంది కదా, నేను అనే చైతన్యం ఎప్పుడు ఉంది, ఆ నేను యొక్క సందేశం ఎప్పుడు అందుబాటులో ఉంది. కానీ విశ్వమానవాళ్ళకి చాలా లేట్ గా అందింది అంటారండి ద్వాపరయుగం ద్వారా. అంటే అప్పటికి యుగాలు కూడా ఎన్ని ఏంటంటే యుగాలు ఈ డీటెయిల్స్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఏ సమస్యలో ఉన్నా అర్థం చేసుకోవాల్సింది నేను నువ్వు అంటున్నావో ఆ నేనేదో అర్థం చేసుకుంటే ఈ యుగాల్లో ఎన్ని పక్కన పెట్టండి. అర్థం కావట్లేదు గురుగారు, చాలా మందికి నేననేది ఇప్పటికే అర్థం కావట్లేదు కదా. అర్థమైతే మరి సమస్య ఎందుకు వస్తే చెప్పండి. ఇప్పుడు శ్రద్ధ వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళకి బాధ కలిగి ఈ బాధ నుంచి బయటపడాలనే ఆలోచన వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తారు, లేకపోతే ఎవరు చెప్పినా వింటారు, లేకపోతే తన లోపల నుంచే తను భగవంతుడే చెప్తాడు. మీరు ఇప్పుడు దాకా 5 లక్షల మంది చెప్పుంటారు గురుగారు జ్ఞానం ప్రసాదించారు. ఎక్కువ కూడా 10 లక్షలు. ఎందుకంటే ఈ 10 లక్షల మంది మీరు ప్రసాదించిన జ్ఞానంలో ఎంతమంది నేను తెలుసుకున్నారు అంటే ఒక లెక్క 20% బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కానీ ఒక 5% మాత్రం చాలా మార్పు జరిగింది. అంటే మీరు ఒక ఊరికి వెళ్ళి ఒక సందర్భంలో 4 గంటలు 5 గంటలు 2 గంటలు ఒక చాలా 2 గంటలు మాత్రమే వాళ్ళకి ప్రసాదించే అవసరం ఉంది మీ యొక్క ప్రవచనం. మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు. కానీ ఆ 2 గంటల్లోనే ఎట్లా తెలుసుకోవాలి గురుగారు? ఎట్లా తెలుసుకుంటారు? అంటే కొన్ని పాయింట్ చాలా సింపుల్ గా చెప్తాం కదా, మీరు చెప్పి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానాన్ని వాళ్ళు చిలకాలి కదా. అంటే ఇక్కడ ఒక మాట ఉండండి. అంటే ఇప్పుడు అశ్రద్ధ ఉంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఈ దారిని వెళ్ళొద్దురా ముళ్ళు ఉంటాయి అని చెబితే అంతకుముందు ముళ్ళు వచ్చి గుచ్చుకొని బాధపడిన వాడు తొందరగా గుర్తించాడు, మళ్ళీ దీన్ని చెప్పులు వేసుకెళ్తే నీకు గుచ్చుకోరు అంటే అర్థం అవుతుంది. కానీ అది అంతకుముందు గుర్తించకుండా కొంచెం గుచ్చుకున్న దాన్ని పట్టించుకోకుండా ఉన్నవాడు చెప్పులు చెప్పిన తర్వాత కూడా వేసుకెళ్లాలని మర్చిపోతాడు, అశ్రద్ధ చేస్తాడు, మళ్ళీ దెబ్బతింటాడు. మళ్ళీ ఇంకా ఆ దెబ్బ బాగా ఎక్కువైనప్పుడు, ఇబ్బంది ఎక్కువైనా అప్పుడు గుర్తిస్తాడు. ఎప్పుడో మా నాన్న చెప్పాడు, నేను వినలేదు. అంటే 10 lakhs లో 20% మీకు 2 lakhs ఎఫెక్ట్ ఉంటుంది యావరేజ్ గా. ఏంటంటే 2 లక్షల మందికి నిజంగా కొంత చాలా ఎక్కువ. అంటే మారిపోయి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 100 కోటికో ఒక్కడ మాత్రమే నేను తెలుసుకోగలని చెప్పన్నప్పుడు మరి అది ఆ స్టేట్మెంట్ అనేది మరి ఇంతమందికి ఎందుకంటే మన మనస్సు పూర్తిగా కళ్ళతో చూసే దానిలోనూ చెవులతో వినే దానిలోనూ కొంతమందికి
బాగా రుచి విషయాల్లో చూసే వాటిల్లోనూ వీటిల్లో ఇరుక్కుపోయింది, మనసు ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయినప్పుడు తన వెనక ఉన్న మూలాన్ని అర్థం చేసుకునే ఇది లేక అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలిగినా అందులోంచి ఇంకొంచెం మంచి, అంటే ఈరోజు బిర్యానీ బాగుందని ఇష్టపడి అక్కడ దాకా వెళ్ళాను అనుకోండి, ఈరోజు మొన్న అడిగిన టేస్ట్ లేకపోతే ఎందుకు మనం ఎంత చేసావు అని అక్కడ ఇంకో దాన్ని చూస్తున్నాడు. కానీ అసలు ఈ బిర్యానీ తింటేనే ఆనందం లేకపోతే ఆనందం లేదు అనే అజ్ఞానంలోంచి బయటపడలేదు అనమాట. అక్కడక్కడే ఎదుగుతున్నాడు, ఒకటి మిస్ అయితే ఇంకొకటి ఎదుగుతున్నాడు. వెనక్కి తిరిగి వస్తే తనకి ఎప్పుడు లేని తృప్తి ఆనందం కలుగుతుందనే దీన్ని పట్టించుకోలేక, ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు దోమ ఏదో ఇచ్చింగ్ అంటారు చూసారు, జల పుడతామన్న, జల పుడితే ఏం చేస్తారు, కాసేపు అక్కడ నొక్కి పెడితే జల పోవచ్చు. కానీ దాన్ని గీకేమనుకోండి, గీకుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. కాసేపటికి రప్చర్ అయ్యి కాసేపటికి రప్చర్ ఉండవుతుంది. అంటే బయటే ఆనందం వెతికేవాడికి రిలీఫ్ కోసమే ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు డ్రింక్ తాగితే ఏం జరుగుతుందంటే తను తెచ్చిపెట్టుకున్న అనేక రకాల విషయాలకి లోపల దాగి రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. వాడి మీద కోపం ఉంటుంది, వీడి మీద ద్వేషం ఉంటుంది, అక్కడ నష్టం వచ్చి ఉంటుంది, ఇక్కడేమో రేపు అది చేయబోతున్నాను ఏం జరుగుద్దో లేదని భయాలు ఉంటాయి. ఈ భయాలు అన్నింటిలో మనసు లోపల నుంచి ఒకసారి మనసుకు తెలుస్తుంటే అలజడి ఉంటుంది. సో ఇవన్నీ తన మనసులోకి రాకుండా, తనలో ఏర్పరచుకున్నయే తన మనసులోకి రాకుండా టెంపరీగా ఆపు చేయడానికి ఈ విస్కీలు బీర్లు అంటారే మత్తు పదార్థాలు ఇచ్చిపెట్టి వల్ల ఈ నరాలు అంటే ఈ సమాచారాన్ని మన మనసుకి తీసుకొచ్చే సిస్టమ్ ఉంటుంది కదా, అవి బలహీనపడతాయి. బలహీనపడటం వల్ల ఆ సమాచారం పూర్తిగా మనకు అందకపోవటం వల్ల, దాని గురించి ఎక్స్ట్రా ఆలోచనలు తగ్గిపోవటం వల్ల ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే అసలు మన ఆనందం పోయిందే తత్మా విషయాలు తెచ్చిపెట్టుకోవటం వల్ల. అదే మీరు మంచి పాటకు వచ్చారు. ఎందుకంటే తెచ్చిపెట్టుకోవటం వల్ల వచ్చింది చాలా విషయాలు తెచ్చిపెట్టుకుంటున్నామంటే, ఇప్పుడు ముఖ్యంగా మనం మన పుట్టిందే మన ఆనంద స్వరూపం, మన డిఫాల్ట్ స్థితి ఆనంద స్వరూపం. చిన్నపిల్లాడప్పుడు ఆనంద నవ్వుతా ఉంటాడు. అది పెరిగే క్రమంలో తను ఈ త్రిగుణాల ఎఫెక్ట్ ఇంకో ఎఫెక్ట్ తెలియగాని, త్రిగుణాలు కాదండి, అన్ని పరిమితులు ఏర్పరచుకున్నాడు. ఏది కులము, మతము, ప్రాంతము, అదే ఈ సొసైటీ ఇంత ఆస్తి ఉంటే తప్ప బతకలేము, ఇంత ఉంటే తప్ప బతకలేము, ఇచ్చేస్తే ఇంకా తప్పించుకోవడం లేవు కదా, తప్పించుకునే పరిస్థితి లేదు కదా. ఏ కులంలో ఏదో దాంట్లో పుట్టాలి, ఏదో మతంలోనూ కులంలో పుట్టాలి కదా, చాయిస్ లేదు కదా. లేదని కాదు, పరిమితిని ఏర్పరచుకుంటున్నాడు. ఏ కులమైనా పరిమితే. అదే పరిమితి ఏంటంటే ఈ పరిస్థితుల్లో తన పెళ్లి అసలు ఆ పరిమితిని ఏర్పరచుకోవటమే తప్పంటున్నాను నేను. అసలు కులం అనేది లేదు లోపల నుంచి. అదే కులం అనేది లేదు, మనం ఏర్పరచుకున్నవే కదా, ఏర్పరచుకొని ఇరుక్కుపోతున్నాం. ఇప్పుడు కులంతో ఒక ప్రాబ్లమ్స్, తర్వాత మళ్ళీ అతను పెళ్లి మీరు పైపైన చూస్తున్నారు. పెళ్లి కంటే కులం అంటే సమాజ పరంగా చూస్తున్నారు. అసలు ఎప్పుడైతే నేను ఇది అనుకున్నారో అందులో ఇరుక్కుపోతున్నావు. అసలు నేను అనేది ఏది కాదన్నప్పుడు అసలు పరిమితి ఎక్కడ? అదే అసలు మనం కోరుకునేది పరిమితి లేని స్థితిని మనం కోరుకునే. గవర్నమెంట్ తీసారు కదా, గవర్నమెంట్ సంగతి అవసరం, ముందు మీ మనసులోంచి మీరు తీసేయండి. చాలా మంది తీస్తారు కదా, మీకు 2 లక్షల 10 లక్షల మంది మీకు 2 లక్షల మంది వాళ్ళు తీసినట్టే కదండి. ఎంతవరకు తీశారో అంతవరకు ఎక్స్ట్రా స్వేచ్ఛను అనిపిస్తారు. అది ఎవరు కూడా ఈ జ్ఞానం తెలియగానే పూర్తిగా జ్ఞానంలో జీవిస్తున్నారు అనేది పొరపాటు. ఎందుకంటే ఎడిక్ట్ అయినది ఒక్కసారి డి ఎడిక్ట్ అవ్వరు వాళ్ళు. దే స్టార్టెడ్ ఇది ఈ శక్తిని పొందే మార్గాన్ని తెలుసుకున్నారు. ఎంత తెలుసుకున్న తర్వాత అందరూ ఎంత నడిచారు, ఎంత పట్టుకున్నారు అనేది మళ్ళీ కొంత ఉంటుంది, కొంత పర్సెంటేజే పట్టుకుంటారు. అంతవరకు కొంచెం స్వేచ్ఛ పెరుగుద్ది. కాస్త స్వేచ్ఛ పెరిగితే స్వేచ్ఛగా ఉన్నవాడికి స్వేచ్ఛగా ఉన్నానని తెలియదు. బంధంలో ఉన్నప్పుడే బంధంలో ఉన్నానని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీకు కొంచెం మంచి ఆరోగ్యం బాగుందనుకోండి, అవునా, ఇప్పుడు ఎప్పుడన్నా ఒక చిన్న బొట్టనేలో చిటిక నీళ్ళ దగ్గర ఏదో దెబ్బ తగిలితే మాటికి అది గుర్తొస్తా ఉంటది, అవునా. శరీరం అని అనకండి, దానికి ఏలు అది నొప్పున్నంత వరకు గుర్తొస్తా ఉంటుంది. దానికి అబ్బో దీన్ని కట్టేసుకోవాలనుకుంటుంది, ఇవన్నీ గుర్తొస్తానే ఉంటుంది, మన సంబంధం లేకుండా, మన ప్రేమ లేకుండా. అయితే మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, అవునా, చాలాసేపు నుంచి కాళ్ళకి 10 ఏళ్ళు ఉన్నాయి,
చేతికి 10 ఏళ్ళు ఉన్నాయి. ఏ ఒక్క ఏళ్ళ సంగతి మీరు మనసులో గుర్తుపెట్టుకున్నారా ఇంతసేపట్లో? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? అటు వ్యవహారమే లేదు, శరీరం లేదు అసలు, దాని వ్యవహారమే లేదు. అయితే మనం ఏదైతే తెచ్చిపెట్టుకొని అది ఉంటేనే నాకు తృప్తి అని అనుకున్నాం అనుకోండి, అది పోద్దేమన్న భయం. ఇప్పుడు ఈ పుస్తకం నా దగ్గర ఉంటేనే నేను గొప్ప జీవితాన్ని గడపగలను, లేకపోతే నేను బతకలేనని అంటే ఈ పుస్తకాన్ని ఎవరు కొట్టేస్తాడని భయం వస్తుంది. అది ఉన్నా లేకపోయినా నేను ఉంటాను అనే ఆలోచన ఉన్నప్పుడు భయమే ఉంటుంది. సో నేను ఇక్కడెందుకు అవమానం చూడండి, అవమానించబడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవమానం వల్ల నరకాన్ని అనిపించే వాళ్ళు ఉన్నారు. అవమానం అంటే నేను తక్కువ అనేది కదా, అసలు నేను తక్కువ అనేది ఎప్పుడు జరుగుతుంది అది చెప్పండి. బయట శరీరానికి కావాల్సింది ప్రతి చూడండి. ఇవాళ పేపర్లో మీరు చెప్పినట్టుగా మూడు సంఘటనలు గురుగారు. ఒకటేంటంటే కుటుంబ సమస్యల వల్ల పెద్ద సెలబ్రిటీ కుటుంబంలో కలహాలు, తర్వాత ఇంకోటి ఏంటంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఒక కుటుంబంలో 3 ఆత్మహత్యలు చేసుకున్నారు. అదొక ఇది. ఇంకోటి ఏంటంటే ఆస్తి ఉంటాయి కదా, సర్వే దుర్వాదంలో సొంత బంధువులు ఒకళ్ళు నరికేసుకున్నారు, గొడ్డలు పెట్టి నరుకున్నారు. ఈ 3 అంశాల్లో చూసుకుంటే కనుక ఇలాంటివి ప్రతిరోజు పేపర్లో ఇది ఏంటంటే అజ్ఞానం. ఇప్పుడు ఒక వీటికి అంతటి కారణం ఏంటంటారు గురుగారు? మంచి చెట్టు విత్తనం పెట్టామనుకోండి పెద్ద చెట్టు అవుతుంది, అవునా? అట్లానే అజ్ఞానాన్ని, ఇది జ్ఞానం వదిలేసి అజ్ఞానం ముళ్ళ చెట్టు పెడితే, విత్తనం పెడితే ఇంత పిల్ల ముళ్ళ పద అంటే కరుడు కట్టిన అజ్ఞానం వల్ల జరుగుతున్న అజ్ఞానం. అంటే నేను సత్యము, నేననేది మార్పు చెందదు అనే సత్యాన్ని గుర్తించకపోవటం వల్ల నేను తక్కువనే బాధని, నేనేమైపోతాననే భయాన్ని మనిషి అనుభవించటం వల్ల ఆ బాధ భయంలో ఇరుక్కున్న మనిషి ఎదుటివాడి బాధను గుర్తించకపోవటం వల్ల తనకి సహజమైన ప్రేమ ఎదుటివాడి, చూడండి నార్మల్ వ్యక్తి, కొంచెం ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎదుటివాడి బాధపడుతుంటే అయ్యో పాపం అంటాడు ఆటోమేటిక్గా. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాడు. ప్రేమ, కరుణ, బాధ్యత ఏదో ఒకటి చేయటం ఉంటుంది సహజంగా. అదే తనకు తానే ఏదో పోయిందని విపరీతమైన బాధతో, ఏమైపోతుందని భయంతో ఉన్న మనిషి ఇతను బాధలో ఉన్న మనిషి యొక్క బాధని చూసి కూడా గుర్తించలేనప్పుడు తనలో ఉన్న ప్రేమ బయటికి రాదు. అంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి, తనలో ఉన్న ప్రేమ బయటకు వస్తే తన ప్రేమను అనిపిస్తాడు ముందు. అదే ఇప్పుడు ఈ బాధ ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి. సమస్యలు కదా, బయటపడాలంటే సమస్య పోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకున్న వాడు జీవితంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. అది ఏం చేయాలంటారు? అయితే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్ని సమస్యలకి సమస్య అనేది లేచింది మొదలు, సమస్య అనేది మనసు కల్పించిందే కదా. ఇప్పుడు అంటే మనసు, నేను ఒకటి చెప్పనా, నేను మా మనవరాలు 2 ఉన్నారు, మనవడు ఒకడున్నాడు. ఆ 3 తీసుకొని నేను హెలికాప్టర్లో ఒక అట్లీస్ట్ 1 అవర్ హైదరాబాద్లో ఒక రౌండ్ కొట్టాలని ఒక ఆలోచన, కోరిక కలిగింది. మా వాళ్ళకి చెప్పాను, అరేంజ్ చేయలేకపోయారు. ఇప్పుడు నాకు సమస్య కదా, అది పెద్ద సమస్య ఏం కాదు కదా. పెద్ద సమస్య అని మీకు కాదు, నాకు పెద్ద సమస్య కదా. నా కోరిక, నా కోరిక సమస్య కాదు, కోరిక. నేను అనుకున్నది జరగకపోతే ఈ మాత్రం కూడా నేను మా అమ్మాయిని పట్టుకుని ఈ మాత్రం కూడా అరేంజ్ చేయలే అంటే అది చిరాకు పడింది. చిరాకు పడితే మా ఇద్దరి మధ్య రిలేషన్ కొంచెం స్ట్రెయిన్ అవుతాయి కదా, అది సమస్య కదా. ఇప్పుడు మీరు చిన్నదన్నారే, అదే మా అమ్మాయికి చెప్పి 4 రోజులు చూసిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఇది కూడా మీరు అరేంజ్ చేయలేరా మాత్రం అనేసరికి వాళ్ళ పనులు బిజీగా ఉండటం వల్ల కొంచెం చిరాకు పడ్డారు. నాకెట్లయింది, కోపం వచ్చింది. అంటే రిలేషన్స్ లో దెబ్బతింటే సమస్య వచ్చిందా రాలేదా? అంటే ఏమండి, మీరు ఒక మాట చెప్పనా, నేను ఒక స్కూల్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న 6 ఎకరాలు పొలం అమ్మి, ఇంకో సైట్ కూడా ఉంటే అమ్మి, వాళ్ళకి మొత్తం 1.5 crores వాళ్ళకి ఇవ్వటం జరిగింది, హెల్ప్ చేద్దామనే ఉద్దేశం. నేను ఎక్కువ లాభం కానీ వడ్డీలు కానీ ఆశించాల, వాళ్ళు బాగుపడితే మనకి ఇచ్చేస్తారులే అనే ఉద్దేశంతో ఇచ్చిన డబ్బులు. అయితే ఇప్పుడు ఆ డబ్బు తీసుకున్న నా స్కూల్ వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయాడు. కొన్నేమో పేపర్స్ లేకుండా జరిగింది ట్రాన్సాక్షన్. అయితే
ఇప్పుడు నాకు రిటర్న్ ఏమీ లేదు అక్కడ నుంచి. ఎంత పోయింది? 6 ఎకరాలు ఒక సైటు, దాని వాల్యూ ఎంత? మినిమం 200 crores. అయ్యో బాబాయ్. ఇప్పుడు నాకు దానివల్ల ఏ బాధ లేదు, ఏ బాధ లేదు. అంటే ఎక్స్ట్రా లిమిటెడ్, అయ్యో ఇట్లా పోయింది అని చిన్న వ్యవహారం తప్ప ఎక్స్ట్రా బాధ లేదు. అది ఎక్కువ బాధ. అది బాగా వినండి, బాగా వినండి. మరి వేరే ఒక అతను 1 లక్ష రూపాయలు నా దగ్గర బతిలాడి రిక్వెస్ట్ చేసి నా దగ్గర కొంచెం దాదాపు సాష్టాంగ నమస్కారం చేసినంతగా చేసి, ఇది ఒక ట్రైనర్ డబ్బులు ఇచ్చి నేను అన్నాను, ఏం లేదు బాబు, నువ్వు ఈ డబ్బులు నాకు వెనక్కిస్తే మళ్ళీ నాకు ఫ్రీగా ఇచ్చినట్లు భావిస్తాను, నా దగ్గర ఇక సర్ప్లస్ డబ్బులు లేదు, నేను ఇట్లా చాలా అర్జెంటు ఇది అంటున్నావు అని చెప్పి నువ్వు నా డబ్బులు నాకు ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా ఇచ్చావు అనుకుంటాను, ఎందుకంటే నాకు మనీ లేదు, వేరే పర్పస్ కోసం పెట్టుకుందంటే అతను ఇంటెన్షనల్గా కావాలని తీసుకొని రూపాయి వెనక్కి ఇవ్వాల. ఇది ఎంత బాధ కలిగించిందంటే, ఇది 1 లక్ష రూపాయలు, అది వేసుకుంటే ఇచ్చింది 1.5 crore, 200 కోట్ల వాల్యూ. అది ఎంత బాధ కలిగిస్తే, అంటే ఇది ఇంత బాధ కలిగించింది. ఇప్పుడు చెప్పండి, అంటే మన మనసు దేనికి ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇస్తామో అనే దాన్ని బట్టి, అంటే నువ్వు బాధ ఒకటే చెప్తున్నా, అసలు బాధ కలిగించుకోవటం నీకు ఇష్టమా? బాధను కోరుకుంటున్నావా? బాధపడితే నష్టం జరుగుద్దా లాభం జరుగుద్దా అని తెలిసిన వాడు కోరుకొని నష్టాన్ని కలిగించే బాధని ఎంత ఇరుక్కుంటే అందులో దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత బాధ. అక్కడ ఏం చేయాలో ఆలోచించాలి. కానీ మీరు సాధన చేశారు కాబట్టి మీరు తొందరగా బయటపడ్డారు. అసలు ఏ సాధన ముందు తెలుసుకోవాలి కదండి. అదే కదా గురువు. ఇప్పుడు మీరు తెలుసుకొని టైం ఎంత పడుతుంది అంటారు? సఫర్ అండి, మీకు సఫరింగ్ పెరిగేంత సఫర్ అవ్వండి. నేను ఒకటి చెప్తా, మీ వాళ్ళకి ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయింది, ఏం చేయాలా? అయ్యో ఇటెందుకైంది అని గుండెలు బాదుకుంటుంటే ఏమైపోతారండి భయపడుతుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇమ్మీడియట్ గా ఇట్లా ఎంత అయిందో ఏంటి చూడాలా, తక్కువ ఏం చేయాలని ఆలోచన రావాలంటే ఆల్రెడీ జరిగిందాన్ని అంగీకరించాలి. 100% కరెక్టేనా? ఏం చేయాలి అంగీకరించాలి. ఇప్పుడు ఈ పుస్తకం కిందపడింది అనుకోండి, ఇటెందుకు అంటుంటే నేను అంగీకరించలే దాన్ని. ముందు పడింది కదా, ఓకే అంటే దాన్ని పడినట్టు అంగీకరించినట్టు. ఏం చేయాలి? వాటి నెక్స్ట్ ఇమీడియట్ గా తీసుకుని అన్న తర్వాత అలానే జరుగుతాయి, జీవితంలో సంఘటనలు జరుగుతాయి. ఆఖరికి ఆయన శరీరం అనేది కొంత పరిస్థితుల్లో కొంత వివిధ కారణాల వల్ల కూడా యాక్సిడెంట్ లాగా రకరకాల ప్రమాదాలు ఏదైనా జరగదు. యాక్సెప్ట్ చేయండి అంటే ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడు ఎప్పుడైనా ఏ లాభం కలిగినా నష్టం కలిగినా దాని తర్వాత ఏం చేయాలి అనేది మన చేతిలో ఉంది. కానీ జరిగిన దాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మార్చలేదు కదా. కానీ చాలా మంది జరిగిన దాన్ని మీరు ఆ పాయింట్ మీద నిలబట్టల్లా. జరిగిన దాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఇది సకల దేవతలు కలిసినా దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేయలేరు. 800 కోట్ల మంది కలిసినా తిరిగి తీసుకురా దాన్ని మార్చలేని. నిన్న వస్తా మీరు పడ్డారు, ఇప్పుడు మీరు పడిన దాన్ని ఇప్పుడు నేను మార్చగలను. అందుకే మన వాళ్ళు పడితే దెబ్బ తగిలితే ఇప్పుడు మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళగలను, ఇది చేయగలను నాకు తెలిసిన తర్వాత. అంతేగాని జరిగిన దాన్ని మార్చలేం కదా. సో ఇప్పుడు సరే ఒకరు జరిగితే నష్టం జరిగితే దాన్ని సరిచేయాలంటే ఇప్పుడు ఏం చేయాలని చూడాలి, కానీ ఇటెందుకు అయిందంటే. కాబట్టి జరిగిన దాన్ని ఏదైనా ఏ శక్తి కూడా జరిగిన దాన్ని మార్చలేదు అనే సత్యాన్ని గుర్తించి నీకు ఇష్టం లేనిది జరిగితే సాధన మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే మీరు చెప్పింది అన్ని వినిస్తే ఎదురు దెబ్బలు తగిలితే బాగా అర్థం అవుతుంది. ఎన్ని మాటలు బాగా దెబ్బ తగిలితే తొందరగానే ఓవర్ నైట్ అయిపోద్ది. ఇప్పుడు ముఖ్య సమస్య ఏంటంటే గురుగారు, మనకి మీలాగా చక్కటే మీ యొక్క ఎప్పుడైతే ఈ నరకాన్ని నేను భరించలేను అని అనిపించింది జనరల్ ఏమండి. ఇప్పుడు మీ జీవితం నార్మల్ గా సిటిజన్స్ ఎవరైనా సరే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒక వెళ్ళి ఏదో అడుగుతారు,
కోరికలు కాదు, కోరిక కదండి, సమస్యను గురించి అడుగుతారు. అదే సమస్య తీరాలి కోరిక, అదే కదా. 2 రకాలు. మరి ఇందాక సమస్య అంటున్నారు, ఇప్పుడు కోరిక అంటున్నారు మీరు. ఏదో సమస్య వచ్చినప్పుడే కదా వెళ్ళేది. అంతే కదా, సమస్య తీరు కోరిక కదా. కోరిక తీరకపోతే అది సమస్య, కోరిక తీరకపోతే సమస్య. ఇది వేరు అది వేరు కాదు, అవునా? సో మరి సమస్య ఉండి ఆ సమస్యని భరించలేనప్పుడే కదా వీళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్ళేది, అవునా కాదా చెప్పండి? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పడం వల్ల ఎవరి వల్ల ఏమి కాదు, కానీ ఏది ఇదనుకోండి అది అనుకోండి సరికి ఆ సమస్య నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని రోజు ఒక 108 సార్లు అనుకునేసరికి దాన్ని చెయ్యాలని గుర్తుపెట్టుకోవడం, తర్వాత చేయటం, తర్వాత చేశానని ఆ ఆలోచన వల్ల ఆ సమస్య గురించి మనసు పెట్టే టైం తగ్గిపోద్ది కదా. నువ్వు సమస్య ఉన్నసేపు నీకు బాధ కానీ భయం కానీ సమస్య నీ మనసులో లేనప్పుడు, ఇప్పుడు ఉంగరం ఏదో మిస్ అయిపోయింది అనుకోండి, దాన్ని గుర్తు పెట్టుకున్నంతసేపే కదా నీకు దుఃఖం. గుర్తుపెట్టుకోకపోతే వదిలేస్తే దుఃఖం ఎక్కడ? అంటే దుఃఖం అనేది మనసు సృష్టించిందే కానీ వస్తువు రావటం వల్ల సుఖం కానీ వస్తువు పోవటం వల్ల దుఃఖం కానీ దాని అంతలోది రాలేదు. ఒకళ్ళు తిరిగితే అవమానం కానీ ఒకళ్ళు పొగిడితే ఎక్కువ అవటం కానీ వాళ్ళు అన్నంత మాత్రం జరగదు, మనం కల్పించుకుంటే జరుగుతుంది. ఇది అర్థం చేసుకుంటే భగవద్గీత మొత్తం చెప్పింది ఏంటంటే, బాబు నువ్వు సరిగా అర్థం చేసుకో, నేను నీలోనే ఉన్నాను, నువ్వు సరిగా నీ మారే మనసుని మారే బుద్ధిని మారే వీటన్ని వదిలే చూడు, ఉన్నది నేనే ఆనందంగా ఉన్నాను. నువ్వు దాన్ని పట్టుకుంటే నువ్వు అక్కడ వేడిగున్న ఇనప రాడుని కాలిరాడిని పట్టుకొని నాకు కాలుతుందంటే నేనేం చేయగలను? నువ్వు తలుపు సందులో ఏది పెట్టి 2 తలుపు లాగుతున్నావు, 2 చెయ్యి నొప్పుడుతుంది. మరి నన్ను అడిగితే చెయ్యి అది వదిలేయటమంటే ముందు ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకం నాకు నచ్చలేదు, పుస్తకాన్ని వదిలేసి పెట్టడం కాదు, ఈ పుస్తకం సరిగా లేదనే భావాన్ని వదిలేయటం, ఆ పుస్తకం వస్తేనే ఆనందం ఉన్న ఆ భావాన్ని వదిలేయటం, వస్తువులు వదిలేయమని కాదు. బాగా చెప్పారు మీరు. అనవసర తలంపులన్నీ కూడా మీరు తగ్గించుకుంటే మంచిది, అవి బరువుగా ఉంటాయి. ఒకటి గుర్తించడానికి ఇందాక చెప్పారు, సంపూర్ణమైన శక్తికి మార్గం ఆవిష్కరించబడిన రోజే పుట్టినరోజు మనం ఆవిష్కరించడం, తెలియజేయకపోతే కొత్తగా అంతే కదా ఉంటే అది గీతా జయంతి అని అన్నప్పుడు సంపూర్ణ శక్తికి మార్గం భగవద్గీత ఇన్ని రకాల కంప్లీట్ భగవద్గీత అన్నప్పుడు అందులో ఒక్క సెంటెన్స్, నేను అనేది మారదురా బాబు, నేను అనేది అందరిలో సమానంగా ఉన్నది, నా జుట్టు తక్కువైతే నేను తక్కువ అవడం మూర్ఖత్వం, నా పొట్ట ఎక్కువైతే అదే కనుక అయితే నా పొట్ట ఎక్కువైతే నేను ఎక్కువ అనాలా, నా చదువు తక్కువైతే ఒక మార్కు 5 సబ్జెక్టులు తక్కువైతే 5 తక్కువ నేను అనాలా, 5 సబ్జెక్టులు మార్కులు ఇస్తే 5 నేను ఎక్కువ నేను అనాలా? ఇన్ని నేలు ఉన్నాయా నీలో? ఒక నేను ఉందా? ఒకటి ఆలోచించు. ఆ నేను మారదు కదా, మార్పు లేని నేను మారే ఆడితే ఏమన్నా మారిందా ఎప్పుడన్నా? మరి నేను తక్కువ అనేది అజ్ఞానం కదా. అలానే మార్పు లేనిది ఎప్పుడన్నా తగ్గుద్దా పెరుగుద్దా నాశనం అవుద్దా? ఈ మాత్రం ఆలోచించలేరా? ఈ మాత్రంగా ఆలోచిస్తే నేను తక్కువ నరకాన్ని అనుభవించండి. చాలా గొప్పగా సందేశించారు గురుగారు. నేను అనేదాన్ని ఇప్పుడు కూడా మనం శరీరాన్ని మనం చూసుకొని మనం ఎప్పుడు కంపేర్ చేసుకున్నాం కాబట్టి గురుగారు ఏమన్నా దానికి మించి మీరు చూడండి, అసలే నేను గుర్తించని చెప్పన్నారు గురుగారు. అసలు ఇటు నుంచి చూడదు, నేను సంవత్సరాలు చేశారు కదా గురుగారు, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు ఇంత కృషి చేస్తున్నారు, ఎన్నో వేల మందికి 1,00,000 మందికి అందించారు. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారా, లేకపోతే ఏమన్నా ఇంకా చేయాలన్నా ఇంకా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు చేసిన దాని మీద మీ యొక్క ఇంకేం లేదంటే ఇప్పుడు ఈ చిత్తంలో అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఇప్పుడు చేసిన దాని మీద మీరు చాలా ఆనందంగా ఉన్నారా? ఈ పని ఈ జ్ఞానాన్ని నలుగురికి అందిస్తుంటే నాకు కలిగే ఆనందం అంతంత మాత్రంగా లేదు, ఓవరాల్ గా చాలా తృప్తిగా ఉంది. కానీ ఇంకెంతో మంది సఫర్ అవుతా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇంకా అందించలేదని కొంత ఆవేదన ఉంది. సరే నాకెందుకులే నేనంత చేస్తానని కనుక నేను దాన్ని బాధ్యత తీసుకోకపోతే ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి లేనిది మీకు వచ్చింది కదా గురుగారు, ఇది మిమ్మల్ని ఎందుకున్నాడంట పరమాత్మ మిమ్మల్ని అంటే ఎవరికి లేదన్న కాదు. చాలా మందికి భగవద్గీత చదువుతా చేస్తా కానీ పూర్తి సమయం మీరు ఇలా కేటాయించే పరిస్థితి కల్పించాడు కదా, దీని కారకులు పరమాత్మ అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఎలా అనుకోవాలి? ఇప్పుడు మిమ్మల్ని పరమాత్మ అంటే ఎన్నుకున్నాడు అనుకోవాలా? పరమాత్మ అందరిలో ఉన్నారు కదా, ఎవరెంత చేసుకుంటే వాళ్ళంతా. ఇప్పుడు
ఇప్పుడు జన్మ అంటే దీనికి కారణం ఏది కాదంటారా? ఈ అంటే మీకు ఒక ప్రత్యేకమైన అంటే మీరు వ్యాపారంలో 30 సంవత్సరాల క్రితం వ్యాపారంలో చాలా ఉధృతంగా వ్యాపారం చేస్తారు, నేను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు. ఒకేసారి దాన్ని పక్కన పెట్టేసి ఇలా రావడం అనేది ఇప్పుడు నేను ఒకటి సాధ్యం కాదు కదా. నేను ఒకటి చెప్తాను, మీకే సాధ్యం అంటే నాకు ఈ ఆర్డర్ ఇవ్వలేదుగా, నాకు చేతికి నా చెవులు కనపడేది చెప్పలేదు. అదృష్టం అనుకోవాలి గురుగారు, అదృష్టం అనుకోవాలి ఇది అది. ఎందుకంటే జన్మల నుంచి వచ్చే ఈ జీవుడు ట్రావెల్ అవుతూ వచ్చి అనేక రకాల విషయాలు సేకరించుకొని జీవుడు మార్పు చెందుతున్నాడు. ఆ స్థితి వచ్చి ఉండదు. అంతేగాని ఒక ఆయన ఆర్డర్ ఇవ్వటం కానీ ఇది చేయటం కానీ ప్రత్యేకంగా అంటే ఏమి మీరు రహస్యం చెప్పారు. ఇప్పుడు మీరు అద్భుతంగా రహస్యం చెప్పారు. అంటే పూర్వ జన్మలో సంచిత కర్మల వల్ల నాకు ఈ అద్భుతమైన జన్మ లభించిందని చెప్పారు. కాబట్టి మనం కూడా ప్రేక్షకులందరూ కూడా గుర్తించండి, గురువు గారు అంటే ఈ రోజు మనం చేసిన మంచి ఆలోచనలు, జ్ఞానవంతమైన ఆలోచనలు ఎప్పుడు వేస్ట్ కావు. ఈ రోజు కాబట్టి రేపైనా మనకు వస్తాయి. స్టిల్ ఇంకా గురువు గారు, నేను ఆల్రెడీ 30 years నుంచి గురువు గారు పూర్తిగా ఆయన పూర్వాశ్రమంలో అద్భుతం వ్యాపారవేత్త, వ్యాపారంలో రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. కానీ ఒక రోజుని మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టేసి, వ్యాపారాలను పక్కన పెట్టేసి ఆయన పూర్తి సమయం భగవద్గీత ప్రచారానికి కేటాయించి ఇప్పటిదాకా అంటే ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో లక్షల మందికి ఆయన తన గీత జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇంకా ఆయన తృప్తి చెందట్లేదు. 75 సంవత్సరాలు పైబడిన వయస్సులో కూడా నేను ఇంకా ఉన్నాను, ఇంకా చేస్తాను అని ఆలోచిస్తున్నారంటే మరి సాక్షాత్తు ఆయన ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. ఏ ఆర్థిక పరంగా ఏ ఆలోచన లేకుండా ఎన్నో 100 కోట్లు కోల్పోయి కూడా ఆయన నాకు ఆ తలంపులు ఏమి లేవు, ఇంకా నేను చెయ్యాలి, ఇంకా నేను చేయాలన్నారు. ఇలాంటి అద్భుతమైన గురువులు మన దగ్గర ఉండడం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్న మనం అదృష్టం అని చెప్పాలి. ఎవరైనా సరే ఈ గీతా జయంతి సందర్భంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, నేను ఆశిస్తుంది ఏంటంటే, ఇలాంటి గురువులను మీరు తప్పకుండా దర్శించండి. దర్శించి మీరు ఏదైతే మీ జీవితంలో ఆనందం కోల్పోతున్నారో మళ్ళీ ఆనందాన్ని మీరు పుడికిపుచ్చుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి, అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి, మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలంటే మీకు ఇలాంటి గురువులే వలనే సాధ్యం. అందువల్ల గురువుగారు అప్సిగూడలో హైదరాబాద్లో అందరికీ ఆయన స్వగృహంలో కంటిన్యూస్గా అఖండ గీతా ప్రవచనం అందించడమే కాకుండా ఎంతోమంది గురువులతో కూడా ఇక్కడ సత్సంగాలు నిర్వహించారు కూడా. సో తప్పకుండా ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు గురువుగారిని దర్శించండి. గురువుగారు కూడా ఒక అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ వివరాలని, అలాగే గురువుగారు ఒక అద్భుతమైన పుస్తకం కూడా రాశారు, సత్యశోధన శక్తి సాధన. ఈ పుస్తకంలో ఆయన 10 లక్షలు ఆయన ఒక అద్భుతమైన ప్రశ్నకి కూడా ఆయన రివార్డు 10 లక్షల అవార్డుకి మీరు ఏముందనేది ఒకసారి ఈ పుస్తకంలో మీరు ఒకసారి గురుగారికి వచ్చి ఈ పుస్తకాన్ని మీరు పొంది మీరు ఆ పార్టిసిపేట్ చేయండి. 10 లక్షలు గెలుచుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కానీ కొన్ని కాపీలు నాకు కూడా ఇచ్చారు. ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా నేను కూడా అందించడం జరుగుతుంది. గురుగారు చాలా సంతోషం గురుగారు. అందులో ఉన్నది ఒకటే పాయింట్ కదండి, మీరు కోరుకోని బాధ కానీ భయాన్ని కానీ. అలాగే ఈ పుస్తకం మీద నేను గురుగారు క్షమించాలి, ఈ పుస్తకం మీద నేను ప్రత్యేకమైన సమీక్ష కూడా చేశాను. ఆ లింక్ కూడా నేను మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా అందరూ కూడా చదవాల్సింది. ఎంతోమంది ప్రముఖులు, మన హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి మన జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా గురువుగారి పుస్తకం కోసం ముందు మాట్లాడడం జరిగింది. అలాగే గురువుగారు ఇప్పటిదాకా చేసిన అద్భుతమైన కార్యక్రమాలు సేవల దీనిలో పొందుపరచడం కూడా జరిగింది. ఈ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. గురుగారు చాలా సంతోషం. ఈ గీతా జయంతి పర్వదినాన్న సాక్షాత్తు గీతాకారుడితో ఇలా మాట్లాడడం, సంపూర్ణ శక్తి మార్గము ఆవిష్కరించబడిన బయలు చేసిన రోజు కాబట్టి గీతా జయంతి అంటున్నారు. సంపూర్ణ శక్తికి మార్గాన్ని మనకి తెలియజేసిన రోజు, మొట్టమొదటిసారి తెలియజేస్తున్న రోజు ఇది. దాన్ని ఉపయోగించుకొని ఆ శక్తిని పుంజుకోవటం అనేది మన చేతిలో ఉన్నది. మనకందరూ పండుగ రోజు. మరి దాన్ని దూరంగా పెట్టి మనంగానే ఉంటే ప్రయోజనం లేదు కదా. ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి, ఆ మార్గాన్ని తెలుసుకొని ఆ శక్తిని అనుభవించడం అనేది మన చేతిలోనే ఉన్నది. ఎక్కడ కూడా ఏ విద్యా సంస్థల్లో కూడా దొరకని జ్ఞానం అండి ఇది. మళ్ళీ చెప్తున్నాం, ఇదేదో
ఫ్రీగా వస్తుందని చెప్పి మీరు దాన్ని తక్కువ చేసి చూడొద్దు. దయచేసి చిన్నప్పటి నుంచే ముందుగా పిల్లలకి అందించండి. పిల్లలకి అందించాలంటే ముందు పేరెంట్స్కి, తల్లిదండ్రులకి దీని మీద అవగాహన కలగాలి. తల్లిదండ్రులకి అవగాహన కలగాలంటే మళ్ళీ ఇలాంటి గురువులు మీరు దొరకపుచ్చుకోవాలి, మీరు శోధించాలి. అందువల్ల ఏంటంటే ఈ అద్భుతమైన అదృష్టాన్ని వీళ్ళందరూ అంతే అవైలబుల్గా ఉన్నారు. సో ఇప్పుడైనా సరే మీరు ఈ అమూల్యమైన భగవద్గీత జ్ఞానాన్ని మీరు ఎలా అయితే అర్జునుడు శ్రీకృష్ణుని ద్వారా పుణికిపుచ్చుకున్నాడో అలాగే మీరు కూడా ఇలాంటి గురువుల ద్వారా మీరు అందిపుచ్చుకుంటే కనుక మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. అద్భుతంగా మీ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గురుగారు చాలా ధన్యవాదాలు. నమస్తే. నాకు మా విజయ గీత బాగుంది. మా ఈ కార్యక్రమం మీ యొక్క కార్యక్రమం విజయ గీత ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా సలహాలు కావాలన్నా, క్లారిటీ కావాలన్నా, అంటే సందేహ నివృత్తి కోసం ఎప్పుడైనా మనకు ఫోన్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. విజయ గీతామృతం చేస్తున్న ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం అనే కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి గురుగారు. మీరు ఎంతో ఆరాటంతో భగవద్గీతను అర్థం చేసుకొని దాని యొక్క సారముతో ప్రతి ఒక్కళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ జ్ఞానాన్ని నలుగురి నుంచి స్వీకరించి మీ యూట్యూబ్ ద్వారా పంపించే అసలు ఆ ఉద్దేశమే చాలా గొప్ప ఉద్దేశం. కరెక్ట్గా చెప్పాలంటే ఈ శరీరం, మోహన్ రావు అనే శరీరం కూడా ఏ ఆరాటంలో ఉన్నదో అదే ఆరాటంతో ఏది కోరుకుంటుందో అది మీరు ప్రాక్టికల్గా చాలా వరకు చేస్తున్నారు. అది తప్పకుండా సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది రోజు రోజుకి మన వాళ్ళ సలహాలని వాళ్ళు ఏదైనా సందేహాలు వ్యక్తం చేసినా స్పష్టమైన సూచనలు ఇస్తూ 10 మందికి ఉపయోగపడుతూ ముందుకు నడవటమే మనం చేసేది. అదే విజయ మార్గం. ఎదుటి వాళ్ళకి శక్తినిస్తూ పోవటమే. శక్తినిస్తే అన్ని సమస్యలు, ఇది వెలుగొస్తే చీకట్లన్నీ పారిపోయినట్టు శక్తి పెరిగితే సత్యశోధన, శక్తి సాధన అనే పేరు పెట్టిన భగవద్గీత అన్న రెండింటి అర్థం ఒకటే. అయితే దాన్ని గుర్తించటం అనేది శోధన అనేది అవసరం. మంచిది. చాలా ధన్యవాదాలు.